ఒక రియల్ ఎస్టేట్ బూమ్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఏంటయ్యా అంటే ఈ రియల్ ఎస్టేట్ బూమ్ అన్నటువంటిది ఈ మధ్య కాలంలో ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గనక మహారాష్ట్రలో ఒక్కొక్క ఎకరం 500 కోట్ల రూపాయలకు కొనేటప్పటికి అది కాస్త పెద్ద రచ్చరచ్చ అయింది. సరే, మరొక వైపున అది దాని ఇంపాక్ట్ మహారాష్ట్రలో రియల్ ఎస్టేట్ మీద విపరీతం. అట్లాగే మొన్న ఈ మధ్యన తెలంగాణలో 177 కోట్లకి భూమి కొనుగోలు అన్నటువంటిది ఓ పెద్ద సంచలనం. దాని ఇంపాక్ట్ ఉన్నట్టుండి హైదరాబాద్లో భూముల రేట్లు, ఫ్లాట్ల రేట్లు పెరిగి కనబడుతున్నాయి. మరోవైపున ఇప్పుడు గురుగాంలో 380 కోట్ల రూపాయలు పెట్టి 2 అపార్ట్మెంట్లను కొన్నారట. డిఎల్ఎఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లని క్యామిలియాస్ కి సంబంధించినటువంటిది కొనుక్కున్నారట 380 కోట్ల పెట్టి. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ కొన్నారు. దాంతో ఇప్పుడు అది ఇప్పటిదాకా ఉన్నటువంటి గురుగావులో ఈ మధ్యనే వాస్తవంగా రియల్ ఎస్టేట్ పడుతుంది. ఎందుకంటే అనేక మంది ఉద్యోగులు మాయమైపోతున్నారు అక్కడి నుంచి. అలాంటి సిచ్యుయేషన్లో జరుగుతున్నది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది.